brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విశాఖలోని స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేస్తోంది. 24 గంటల్లో 2 స్పా సెంటర్స్ లో తనిఖీలు చేశారు. వ్యభిచారం, క్రాస్ మసాజ్ జరుగుతోందన్న సమాచారంతో ఈ సోదాలు చేశారు. మొత్తం 9 మంది యువతులను రెస్క్యూ చేశారు పోలీసులు. ద్వారకా నగర్లోని లావిష్ థాయ్ స్పాలో ఒక విటుడితో పాటు 2 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్చి చెప్పారు. నోటీసులు ఇచ్చి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా కొన్ని స్పా సెంటర్ల తీరు మారడం లేదు అంటున్నారు ఆయన. ఉద్యోగాల పేరుతో పేద యువతులను తీసుకొచ్చి ఈ రొంపిలోకి దింపుతున్నారని అంటున్నారు. స్పా సెంటర్స్ లో అసాంఘిక కార్యకలాపాలపై విశాఖ సిపి ఏమంటున్నారు టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా రిపోర్ట్ చేస్తారు. సార్, వైజాగ్లో దాదాపుగా 70 వరకు స్పా మసాజ్ సెంటర్లు ఉన్నాయి. వీటిపై నిఘా ఎలా ఉంది? మీరు గతంలో కూడా చాలామందికి తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చారు, చాలా స్పా సెంటర్లకి సీజ్ కూడా చేశారు కొన్ని కేసుల్లోని. అయినా సరే వారి తీరులో మార్పు రావడం లేదు, ఏమంటారు మీరు? ఇప్పుడు లాస్ట్ 1 year నుండి నేను వైజాగ్లో పనిచేస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీల్లేదని క్లియర్గా హెచ్చరించడం జరిగింది. స్పా సెంటర్స్ మీద ఇంతకుముందు కూడా చాలా దాడులు చేశాము. చాలామంది విక్టిమ్స్ని రెస్క్యూ చేశాం. చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఇప్పుడు కూడా పనితీరు మారడం లేదని మేము లాస్ట్ 24 hours ప్రత్యేక బృందంని దింపేసి దాడులు జరిపి, ఒకటి 3 town లిమిట్స్, ఒకటి ద్వారకా లిమిట్స్లో 2 స్పాస్ మీద దాడులు జరిపి సీల్ చేయడం జరిగింది. 9 మంది విక్టిమ్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. స్పా సెంటర్ నిర్వహించిన అందరికీ హెచ్చరిస్తున్నాను, మీరు లీగల్గా పనిచేయండి, కానీ అసాంఘిక కార్యకలాపాలు స్పా ముసుగులో ఏదైనా ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ నిర్వహిస్తే సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. ప్రజలే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, మీరు ఖచ్చితంగా దొరికిపోతారండి. ఇంతకుముందు కూడా చాలా ప్రాంతంలో, ఫోర్ట్ టౌన్ ప్రాంతం, దువాడా ప్రాంతం, ఎంబీబీ ప్రాంతం, ఇంకా చాలా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో స్పాస్పై దాడి చేసి స్పా ముసుగులో ప్రాస్టిట్యూషన్ జరుగుతూ ఉంటే విక్టిమ్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు విక్టిమ్స్లో కొందరు మన రాష్ట్రం చెందిన వాళ్ళు ఉన్నారు, కొందరు వేరే రాష్ట్రం నుండి కూడా వచ్చారండి. మామూలుగా పేద ఫ్యామిలీ నుండి లేడీస్ని వాళ్ళు ఆకర్షిస్తున్నారండి. మంచి అవకాశాలు ఉన్నాయని, మంచి జీతం ఉంటుందని హామీ ఇస్తూ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ పనులు చేయిస్తున్నారండి. ఇప్పుడు స్పా సెంటర్లో ముఖ్యమైన ప్రాబ్లం వస్తుంది క్రాస్ మెసేజింగ్. ఒక మగవాడు ఒక అమ్మాయికి, దానికంటే ముఖ్యం ఒక ఆడ మనిషి ఒక అబ్బాయికి మెసేజ్ చేయడం. అది మెసేజ్ చేయడం తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలుసు. కాబట్టి స్పా సెంటర్స్లో క్రాస్ మెసేజింగ్ మేము అలౌ చేయడం లేదు, మేము టాలరేట్ చేయడం లేదు, ఉపేక్షించేది లేదు. గత 24 గంటల వ్యవధిలోనే 2 స్పా సెంటర్లపై దాడులు చేసి ఆయా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా బయటపడడం ఇప్పుడు విశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖజా టీవీ9 విశాఖపట్నం.